హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా ఉండాలి. అందరూ బీ హ్యాపీ అండ్ బీ స్ట్రాంగ్ ఆల్వేస్. ఈరోజు వచ్చేసి వీడియోలో చికెన్ కర్రీ అండ్ కొబ్బరి పాలుతో కొబ్బరి పులావ్ అనమాట. కొబ్బరికాయ నుంచి పాలు తీసి ఆ పాలతో కొబ్బరి పులావ్ చేస్తాను అనమాట. అండ్ యాజ్ యూజువల్ మనం ముందు వీడియోస్లో చెప్పుకున్నట్టుగా డెసిషన్ మేకింగ్ కంటిన్యూటీ వీడియో గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. ప్రాపర్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం వల్ల అది మనకు లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో మా ఫ్రెండ్ది ఒక లైఫ్ హిస్టరీ చెప్తున్నాను కదా, ఆ వీడియోని కంటిన్యూటీగా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో ఆ రోజు ఆ సెకండ్ పర్సన్ని పెళ్లి చూపులకు తీసుకొచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో మా ఫ్రెండ్ యొక్క పేరెంట్స్ వాళ్ళు తనకి నెంబర్ ఇచ్చారన్నమాట. ఎందుకంటే పెళ్లి చూపులు అయిపోయినాయి, ఆ అబ్బాయి ఓకే చెప్పేశాడు. ఈ అమ్మాయి ఒపీనియన్ అయితే చెప్పలేదు, కానీ పేరెంట్స్ ఓకే చేసేసారు. అమ్మాయి తరపు పేరెంట్స్ ఓకే చేస్తారు, అబ్బాయి తరపు పేరెంట్స్ అండ్ సెకండ్ పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి ఓకే చేసేసాడు అనమాట. ఓకే చేసేస్తే తన మనసులో మాట చెప్పుకునే ఆ ప్రైవసీ, ఆ ఫ్రీడము ఎవరు వినట్లే, అక్కడ చెప్పే ఛాన్స్ ఇవ్వట్లేదు. తను చెప్తున్నా సరే ఇంట్లో అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు, నువ్వు మాట్లాడు, మాకు మేము చూస్తున్నాం కదా, అబ్బాయి అంటే తెల్లగా ఉండాలా, అబ్బాయి అంటే నల్లగా ఉండాలి. అబ్బాయి అంటే తెల్లగా నల్లగా కాదు అక్కడ సమస్య, మనసు. ప్లస్ రేపొద్దున భార్యని పోషిస్తాడా లేదా, పెళ్లి చేసుకున్న తర్వాత ఆ చేసుకున్న అమ్మాయిని మంచిగా చూసుకుంటాడా లేదా, అదేం చూడట్లా. ఈ అమ్మాయి ఎర్రగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా అని వీళ్ళు థింక్ చేస్తూ వీళ్ళే క్రియేట్ చేసేసి పేరెంట్స్, అమ్మాయి తరపు బంధువులు, వాడు తెల్లగా ఉన్నాడా వాడు నల్లగా ఉన్నాడా అందుకే రిజెక్ట్ చేస్తుందేమో. తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా అని రిజెక్ట్ చేయరండి అమ్మాయిలు ఎక్కడ. 100కి 99 మంది తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా రిజెక్ట్ చేయరు ఎవ్వరు. ఏ అమ్మాయి నాకు తెలిసినంత మటుకు ఎక్కడ చూస్తారంటే నన్ను ఫ్యూచర్లో మంచిగా చూసుకోగలడా, నన్ను మంచిగా ఏమంటాడు, అమ్మాయిలు ఎవరైనా అదే నన్ను బాగా చూసుకునే భర్త కావాలనే కోరుకుంటారు. అదేవిధంగా తను చూసుకోగలడని ఆలోచిస్తారు తప్ప తెల్లగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు అని ఎవ్వరు చూడరండి అమ్మాయిలు. అబ్బాయి మంచి వాడైతే చాలు, బాగా చూసుకుంటే చాలు ఆలోచిస్తారు. ఇక్కడ పేరెంట్స్ తను వేరేలాగా ఆలోచిస్తుందని చెప్పేసి వీళ్ళు అనుకొని నువ్వేం మాట్లాడు, మాకు మేము చేస్తున్నాం, మేము కుదిర్చాం, ఎందుకంటే ఇంకా పెద్ద సంబంధం ఇవ్వలేము, మేము నోరు మూసుకొని ఉండు, ఎంత మట్టికే మేము చెప్తున్నాము, నువ్వు నోరు మూసుకొని ఉండి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అన్నారనమాట. ఈ అమ్మాయి ఏంటంటే ఎవరు చెప్తున్నా వినట్లేదు కదా, సో బాధపడిపోతూ అక్కడ హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడి, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారు, ఇదేదో తొందరగా జరుగుతుంది, ఏదో రాంగ్ అక్క, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ రాంగ్, చూసుకో, కొంచెం ఎంక్వైరీ చేసుకో, మాట్లాడుకో, ఇది బెస్ట్ అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్లో ఉన్న రూమ్మేట్స్ అన్నారనమాట మా ఫ్రెండ్తో. అంటే తను డౌట్ కొట్టేసి, నారిగా నువ్వు డెసిషన్ తీసుకోకపోతే నీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అక్క, పెళ్ళి చూస్తేనే వారం అని అంటున్నారు, నువ్వు చూడక్క అని చెప్పేసి అంటుంటే, ఈ లోపల ఈ అమ్మాయి వచ్చేసి తను జాబ్ చేసే ప్లేస్కి వెళ్ళిపోయి తను ప్రైవేట్ జాబ్ చేసుకుంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారనుకున్నారు, పప్పన్నాళ్ళకి వెళ్ళిపోయారు. అబ్బాయి దగ్గరికి, ఈ రెండో సంబంధం చూసిన అబ్బాయి దగ్గరికి పప్పన్నాళ్ళకి వెళ్ళిపోయారనమాట. ఈ వెళ్ళిపోతున్నప్పుడు కూడా మా ఫ్రెండ్ వాదిస్తుంది, అమ్మా నాకు ఇష్టం లేదమ్మా, తనంటే నాకు ఇష్టం లేదమ్మా, నేను చెప్తున్నాను వినండి అమ్మా అని అంటే, నీకేం తెలుసని చెప్తున్నావు, వద్దు అంటున్నావు, నువ్వు నోరు మూసుకొని ఉండు, మేము చేస్తున్నావుగా నువ్వు చేసుకో అని చెప్పేసి పెళ్లి చూపులకు వచ్చిన 3 రోజులకే పప్పన్నాళ్ళకి వెళ్ళిపోయారనమాట. ఇది అమ్మాయి తరపు పేరెంట్స్. ఆ నెక్స్ట్ ఏం జరిగింది అనుకున్నారు, అయితే అది అయిందని చెప్పేసి మా ఫ్రెండ్ ఏం చేసిందంటే, ఈ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు రెండో సంబంధం పెళ్లి చూపులకు వచ్చాడు కదా అబ్బాయి, ఆ అబ్బాయి తరపున కొంతమంది సేమ్ ఏజ్ వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు కదా, వాళ్ళ దగ్గర ఈ అబ్బాయి రోజు ఎవ్రీడే నెంబర్ తీసుకొని అమ్మాయితో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఈ అమ్మాయి అందంట, ఒకసారి మీ ఫ్రెండ్స్ ఉంటే ఫోన్ ఇవ్వచ్చు కదా అని అందంట. అన్నప్పుడు ఈడేం చేశాడు, ఆ సెకండ్ సంబంధం వచ్చిన అతను, మా ఫ్రెండ్కి రెండో సంబంధం వచ్చిన అతను, ఆ పక్కన మా ఫ్రెండ్స్ ఉన్నారు, సరే మాట్లాడు అని ఇచ్చారంట. ఇస్తే తిను ఏం చెప్పాలనుకుందంటే, అన్న నేను ఒకటి చెప్తున్నాను ఫోన్లో, స్పీకర్ ఆన్లో ఉందంటే లేదమ్మా అన్నారంట. కొంచెం పక్కకు రండి, ఒక్క మాట మాట్లాడతాం మీతో, తనతో ఏం చెప్పొద్దు, ఒక అన్నగా మీరు నాకు ఏం వరుస అవుతారో నాకు తెలీదు, పెళ్లి చేసుకుంటేనే కదా మీరు నాకు ఏదన్నా వరుస అవుతారు, నాకు చాలా బాధ కలుగుతుంది, నేను ఒక్కటే మాట అడుగుతాను, ఒక చిన్న విషయం చెప్పండి, మీకే కానీ ఒక సొంత చెల్లెలు ఉంటే ఇప్పుడు నా పెళ్లి సంబంధం వచ్చారు మీ ఫ్రెండ్కి కానీ తను ఇచ్చి పెళ్లి చేస్తారా అని ఒకటే మాట అడుగుతున్నా, సూట్గా చెప్పండి అని చెప్పేసి ఈ అమ్మాయి మా ఫ్రెండ్ అడిగింది అనమాట. మా ఫ్రెండ్ అడిగితే, అమ్మ నువ్వు అన్న అని చెప్పేసి నాకు ఒక మంచి, అంటే కొంతమంది సెంటిమెంట్గా తీసుకుంటారు, అన్నయ్య అంటే కొంతమంది మంచిగా తీసుకుంటారు, కొంతమంది బ్యాడ్ వేలో తీసుకుంటారు.
ఇక్కడ నేను అన్నయ్య అనేప్పటికీ తనేం చేశాడు, మంచి వేళ తీసుకుని నాకు నువ్వు అన్నయ్య అన్నావు కాబట్టి నీకు ఒక విషయం చెప్తాను వినమ్మా, నాకే కానీ చెల్లెలు ఉంటే వీడికి అసలు చేయను నేను, అది ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు వీడి పక్కనే ఉన్నాడు కాబట్టి ఎంతసేపు ఫోన్ మాట్లాడితే బాగోదు, నా నెంబర్ నీకు చెప్తాను త్వరగా నోట్ చేసుకోమని చెప్పేసి ఎవరైతే మా ఫ్రెండ్ అన్నయ్య అందో, అంటే పేరెంట్స్ ఎలాగో ఎంక్వైరీ చేయట్లా, చేసేయాలని ఫిక్స్ అయిపోయారు. ఎంత చీప్గా అంటే ఇచ్చేది కూడా అంత చీప్గా దానికి కూడా ఓకే చేశాడంటే వాడు ఎంత ఎలాంటి వాడో తెలుస్తుంది అనమాట. అదే కట్నాలు అయ్యి అని అంటారు కదా, అంత చిన్న కట్నం అనమాట. తినే ఇంకో మంచి శాలరీకి వర్క్ చేస్తుంది, ఆ శాలరీ కంటే తక్కువ కట్నం ఇస్తానన్నా ఒప్పేసుకున్నాడు అనమాట పెళ్లి సంబంధం. అంటే ఇంకా తన క్యారెక్టర్ అక్కడ ఎలా ఉందో కూడా అర్థమైపోతుంది. అంత కక్కుర్తి పడిపోతున్నాడు అనమాట. త్వరగా చేసేసుకోవాలి, జారిపోద్దేమో, ఎవడైనా చేసేసుకుంటాడేమో, ఈ లోపల ఈ గ్యాప్ ఇచ్చేస్తే ఇంకెవడైనా చేసేసుకుంటాడేమో అని హైరాణ పడిపోతున్నాడు అనమాట ఆ రెండో సంబంధం వచ్చినప్పుడు. అప్పుడే మా ఫ్రెండ్కి డౌట్ కొట్టేస్తుంది అనమాట, ఈడేంటి ఎంత ఫ్రీక్వెంట్గా కాల్ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఏంటి ఎంత డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి డౌట్ కొట్టి, సో ఈ అన్న వాడితో మాట్లాడింది కదా, సరే అమ్మ నేను ఎంతసేపు మాట్లాడితే బాగుంది, నా నెంబర్ చెప్తున్నా, ఫాస్ట్గా నెంబర్ తీసుకో అని చెప్పేసి నెంబర్ ఇచ్చాడు అనమాట. సరే అన్న అని చెప్పేసి తన నెంబర్ తీసుకొని మళ్ళీ ఏం తెలియనట్టుగా ఈ అబ్బాయితో అంటే రుణ సంవత్సరంతో సరేనండి ఉంటాను, లేట్ అవుతుంది కదా, హాస్టల్లో ఉన్నాం కదా, ఎక్కువసేపు మాట్లాడితే బాగోదని చెప్పేసి ఫోన్ పెట్టేసింది అనమాట. ఫోన్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే ఈ అన్నయ్య అతనికి ఫోన్ చేసి, అన్న తన గురించి మీరు వివరంగా చెప్పండి, మా పేరెంట్స్ వద్దన్నా కొద్దిగా పెళ్లి చేస్తున్నారు, నాకు మీరు తప్ప ఇంకా వేరే దిక్కు లేదు, నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయేటట్టు ఉంది, నేను ఇప్పుడు తీసుకున్న డెసిషన్ నా లైఫ్ లాంగ్ మీద ఆధారపడి ఉంటుంది, మీరు చెప్పండి అన్న, నాకేంటో బాధేస్తుంది, ఇదేదో డౌట్ కొడుతుంది, నేను నమ్మింది దేవుడు, ఆ దేవుడిని నేను అడుగుతుంటే నాకు అది ఏమంటారు వద్దు అని చెప్పేసి నా మనసు శంకిస్తుంది, మా పేరెంట్స్ చూస్తే నేను త్వరపడుతున్నారు, మీరు కరెక్ట్గా చెప్పండి అన్న అని చెప్పేసి నేను ఏమంటారు వీళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, రెండో సంబంధించిన అన్న అని అంది కదా, ఆ అన్నని అడిగింది అనమాట. ఆ అన్న ఆ టైంలో దేవుడే అనిపించాడు ఏది మా ఫ్రెండ్కి. ఎందుకంటే ఈ అమ్మాయి మెయిన్గా నమ్మింది ఏంటంటే దేవుడిని. నేను ప్రయత్నాలు చేస్తూ ఎంక్వైరీలు చేసుకుంటే రెండో సంబంధించిన అతని గురించి ఎంక్వైరీలు చేసుకుంటే పెద్ద చదువుకుంది మా ఫ్రెండ్. ఎంక్వైరీలు చేస్తూనే తను 10th క్లాస్ చదివాడని తెలిసి కూడా గమ్ముగా ఉంచి ఇంకా రాబడుతూ విషయాలు ఇంకా ప్రేయర్ చేసుకుంటుంది అనమాట. తన ఇష్టదైవానికి తను ప్రేయర్ చేస్తుంది, ఏమని, నీ చిత్తమైతే ఈ ప్రమాదాన్ని నా దగ్గర నుంచి తప్పించు, నేను చేసుకునే ప్రయత్నం నేను చేసుకుంటున్నాను, మిగతా ప్రయత్నం అని చెప్పేసి దేవుడిమే పారవేసినమాట. ఇక్కడ దేవుడు చాలా అంటే చాలా గొప్ప కార్యం చేశాడు అనమాట. సో ఈ అన్నని అతను నెక్స్ట్ డే కాల్ చేస్తే మా ఫ్రెండ్కి చెప్పాడంట, అన్న పెళ్ళితో అది రెండో సంబంధం వచ్చిన పక్కన వచ్చిన అన్న, అమ్మ నాకే కానీ చెల్లెలుంటే వీడికి అస్సలు ఇవ్వను, 10th క్లాసు 10 సార్లు ఫెయిల్ అయ్యాడు వీడు, 10వ తరగతి 10 సార్లు కట్టాడు, నేను వాడికంటే 5 సంవత్సరాలు చిన్నవాడిని, నేను 10thలో ఉండంగా నేను 5వ తరగతిలో ఉండంగా వీడు 10వ తరగతి చదివాడు, నేను 10కి వచ్చిన తర్వాత కూడా ఇంకా పాస్ అవ్వలేదమ్మా, సబ్జెక్టులు కడుతూనే ఉన్నాడు, నువ్వు ఎక్కడ చేసుకోవాలని చెప్పేసి మీ పేరెంట్స్ ఎలా చెప్పించారు, ఏమంటారు ఎక్కువ చదువుకున్నావు చెప్పయ్యా లేకపోతే ఒప్పుకోదని చెప్పారు, అందుకని వాడి చేత అలా చెప్పించాము అని చెప్పేసి మొత్తం, ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు నేను ఎవరైతే అన్నాన్ని మాట్లాడానో ఆ అన్నాన్ని అతను ఈ రెండో సంబంధం వచ్చిన అతనికి బెస్ట్ ఫ్రెండ్స్, ఒక ఊరు ఇంటి పక్కన ఉంటాయి కదా విలేజెస్లో, ఇంటి పక్కన వాళ్ళు అనమాట. సో A to Z దగ్గరుండి చదివిన వాడు అనమాట. సో నేనైతే వీడికైతే పెళ్లి సంబంధం ఇవ్వనమ్మా, అంత అలాంటి వాడి వీడు, నువ్వు చేసుకుంటే నష్టపోతావమ్మా, ఇల్లు కూడా అంత అలా ఉంటుంది, మీరు చూస్తేనేమో మంచిగా బతికిన వాళ్ళలాగా ఉన్నారు, నువ్వు ఎక్కడో జాబ్ చేస్తున్నాను అంటున్నావు, వీడు చూస్తే నేను ఎలా ఉంటాడు, ఈ ఇంట్లో అయితే నువ్వు బ్రతకలేవు తల్లి, నీకు అంత టార్చరే ఉంటుంది, వీళ్ళ అన్నలు వీళ్ళు ఉంటారు కదా చుట్టుపక్కల వీళ్ళ తోబుట్టులు వీళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయారు, వీళ్ళ పేరెంట్స్కి వదిలేసేసి వెళ్ళిపోయారు ఎక్కడికో. వాళ్ళ అమ్మగారు చూస్తేనేమో పేషెంటు, వాళ్ళ నాన్నగారు చూస్తేనేమో లెగలేరు, వీడు చూస్తేనేమో వాళ్ళని పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాడు, ఇంకా ఎవరు వస్తారా పెళ్లి చేసుకుంటారా ఆ మీద వదిలేద్దామని చూస్తున్నారు ఈ సంసారం మొత్తం, నువ్వు చూస్తేనేమో సన్నగాను అలా ఉన్నావు, మరి అన్ని చేయగలవో లేదో తెలీదు, మీ అమ్మోళ్ళేమో బలవంతంగా నిన్ను ఈడు కట్టేయాలని చూస్తే వాళ్ళ చేతులు కడుక్కోవాలని చూస్తున్నారు, నెక్స్ట్ అయితే నువ్వు అన్నాన్ని పిలిచావు సెంటిమెంట్తో కొట్టావు కాబట్టి అన్నయ్య అన్నావు కాబట్టి నాకే ఒక చెల్లెలు ఉంటే నేను ఇంత మోసం చేయకూడదని చెప్పేసి నేను చెప్తున్నాను చెల్లి అంటూ స్టార్ట్ చేశాడు అనమాట మా ఫ్రెండ్ని. చెల్లి ఇంకా తర్వాత నీ ఇష్టం, నువ్వు చెప్పమన్నావు కాబట్టి నేను డెసిషన్ చెప్పేశాను, ఇంకా నీ ఇష్టం, నువ్వు ఏ డెసిషన్ తీసుకుంటావో నువ్వు తీసుకో, కానీ వీడిని చేసుకుంటే మాత్రం తల్లి లైఫ్లో అయితే బాగుపడలేవు, ఇంకా ఏమంటారు ఇంట్లో ఫుల్ గొడవలు అవుతూనే ఉంటాయి, వాళ్ళ అమ్మ పేషెంట్, వాళ్ళ నాన్నగారు మంచాన పడ్డారు, వీడు చూస్తేనేమో విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాడు, రోడ్ సైడ్ కూర్చుని గుళ్ళకాడు కూర్చొని అలా తిరుగుతాడు తప్ప ఒళ్ళొంచి
నుంచి మాత్రం పనిచేయడు, ఎటు వెళ్ళిన ₹1 కూడా తీసుకురాడు. ఎవరు చేసుకుంటారు కానీ చాలా నష్టపోతారు తల్లి. మరి అదేంటో నువ్వే తగిలేవు, నేను చేయాలనుకుంటున్నారు మీ పేరెంట్స్, మరి ఆలోచించుకో తల్లి అని చెప్పేసి ఈ అన్న చెప్పాడంట. ఈ అన్నకి మా ఫ్రెండ్ చెప్పిందంట, అన్న నువ్వు నాకు దేవుళ్ళ కనిపించావు, నీకు చేతులెత్తి దండం పెడుతున్నానన్న, నాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, నీకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న అని చెప్పిందన్న మా ఫ్రెండు ఈ విషయం తెలుసుకొని ఏదో అన్న దగ్గర ఆ అన్న ఇలా అన్నాడు, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఇలా అన్నాడని మా ఫ్రెండ్ యొక్క పేరెంట్స్కి చెప్తే వాళ్ళు మేము వినం, మేము మాట్లాడం, మేము చెప్పిందే వేదవాకు, నువ్వు చేసుకోవలసిందే, నువ్వు వాడిని తప్ప మేము ఎవరిని చెయ్యం. ఇంకోటి ఏంటంటే వాడు చాలా తక్కువ కట్నం అడుగుతున్నాడు, ఆ తక్కువ కట్నానికే నిన్ను ఇచ్చి చేసేస్తాం. వేరే వాళ్ళు చదువుకున్న వాళ్ళు వచ్చారనుకో నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ కట్నం అడుగుతారు. అలాంటి కట్నం మేము ఎక్కడ తెచ్చాము, మేము ఇవ్వలేం. ఈ అబ్బాయి ఏమంటారు ఇంకా చిన్న అమౌంట్ అనమాట, ఇంత చిన్న కట్నం అడిగాడు కాబట్టి, అంటే మెన్షన్ చేయకూడదు కాబట్టి వీడియోస్ ప్రకారంగా ఎంత అమౌంట్ అడిగింది అనేది నేను చెప్పట్లేదు వీడియోలో, ఎందుకంటే డౌరీ తీసుకునడం అనేదే రాంగ్. సో అందుకని చెప్పేసి వీడియోలో చెప్పట్లా, కానీ అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కోసం నేను ఇది చెప్పాల్సి వస్తుంది అనమాట. సో ఎక్కువ చదువుకున్న వాళ్ళు అయితే ఎక్కువ కట్నం అడుగుతారు, మేము ఇవ్వలేము, నేను చదివించాము, ఇంత చేశాము, మళ్ళీ ఇంత కట్నం ఇవ్వాలా, మేము ఇవ్వలేము, ఈడైతే తక్కువ కట్నంకి వస్తున్నాడు, చేసేస్తాము నీకు అని చెప్పేసి ఎంత మటుకు చేసే చేతులు కడుక్కుందామని తప్ప నా బిడ్డ అక్కడికి వెళ్తే సుఖపడుతుందా, నా బిడ్డను శుభ్రంగా చూసుకుంటారని కాదు. ఇక్కడ వీళ్ళకే చేసింది, వీళ్ళ కోసం, వీళ్ళ ఫ్యామిలీ కోసం, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసింది. తన కడుపుకి ఏమి తినకుండా ప్రతి రూపాయి లెక్కలు కట్టి ప్రతి నెల ఏమంటారంటే శాలరీస్ ప్రకారంగా ఇంటికి పంపించేది, అందరినీ తోబుట్టు వాళ్ళందరినీ చూసుకుంది, అందరికీ హెల్ప్ చేసింది. కానీ పెళ్లి చేసి వచ్చేటప్పటికి ఎంతో హెల్ప్ చేసి ఎంతో బ్రాడ్ మైండ్తో పేరెంట్స్ ఆలోచిస్తారు అనుకుంటే ఇంత చీప్ మైండెడ్గా ఆలోచిస్తారని మా ఫ్రెండ్ అయితే లైఫ్లో ఊహించుకోవాలి. అట్ ఫైనల్లీ వాళ్ళు చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే వినాలి అని చెప్పేసి మా ఫ్రెండ్తో వాదించి నా పేరెంట్స్ వినట్లా, బ్రదర్స్ వినట్లా, తల్లిదండ్రులు వినట్లా, గొంతు పోయేటట్టు మా ఫ్రెండ్ మాట్లాడి చాలా అంటే చాలా గొంతు పోయేటట్టు మాట్లాడింది అనమాట. ఇంకా దేవుడా నువ్వే ఉన్నావు, నువ్వేం చేస్తావో, నేను చేసే ప్రయత్నం అయితే నేను చేశాను, నీ చిత్తమైతే ఈ యొక్క ఆపదని నా దగ్గర నుంచి తొలగించు, లేదంటే నీ చిత్తమైతే కానీ అని చెప్పేసి మిగతాది తను చేసే ప్రయత్నం తను చేసింది. అక్కడ ఆ అబ్బాయి గురించి మొత్తం పేరెంట్స్కి చెప్పింది, అయినా పేరెంట్స్ వినిపించుకోవట్లేదు. ఇక ఏం జరుగుద్దనే దేవుడే భారం వేసేసి ఇంకా దేవుడికి అప్పు చెప్పి తనైతే చెప్పిందంట. ఇంకా నెక్స్ట్ కంటిన్యూటీ అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. నెక్స్ట్ ఏం జరిగింది అనేది, వాళ్ళ పేరెంట్స్ తన పట్ల ఎలా బిహేవ్ చేశారనేది నేను మొత్తం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ అండ్ కీప్ స్మైలింగ్. నా వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి అండ్ మీ సపోర్ట్ ఇవ్వండి యాజ్ వెల్ యాజ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. చూసారా రైస్ కొబ్బరి పులావ్ ఎంత బాగా వచ్చిందో, కొబ్బరి పాలతో పులావ్ అండ్ చికెన్ ఫ్రై అండ్ చికెన్ గ్రేవీ కర్రీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలా మీరు ఇస్తారని ఆశిస్తూ ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇక్కడితో ఈ వీడియోని ఆపుతున్నాను అనమాట. నెక్స్ట్ దీని కంటిన్యూటీ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా మాట్లాడుకుందాము, మర్చిపోవద్దు. నెక్స్ట్ ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.